ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అసలు ఎందుకు స్టార్ట్ అయింది? మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ ఇప్పుడు ఓపెన్ కన్ఫ్రంటేషన్ స్టేజ్కి రీచ్ అయింది. అసలు ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎవరు ఫస్ట్ అటాక్ చేశారు? ఇది చరిత్రలోనే అతిపెద్ద రీజనల్ వార్ అవ్వబోతుందా? ఈరోజు నేను ఈ వార్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఎనిమీస్? ఫస్ట్ థింగ్ అర్థం చేసుకుందాం. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా బార్డర్ షేర్ చేయవు, కానీ వాళ్ళు బిగ్గెస్ట్ ఎనిమీస్. రీజన్ ఏంటి? రెండు దేశాల మధ్యన ఐడియాలజీలో చాలా డిఫరెన్స్ ఉంది. రీజనల్ డామినెన్స్ ఫైట్. ఎవరికి వారు వాళ్ళ రీజియన్లో వాళ్ళదే పై చేయి ఉండాలని చెప్పి ఎప్పుడు నిరంతరం ఫైట్ చేస్తూ ఉంటారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందని ఇజ్రాయెల్కి టెన్షన్. రెండు దేశాల మధ్యన ప్రాక్సీ వార్స్. ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గానే చూస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఎప్పుడు ఒక ఇల్లెజిటిమేట్ స్టేట్గానే భావిస్తుంది. ఈ రెండు దేశాల మధ్యన ప్రాబ్లమ్స్ డెకేడ్స్ నుంచి నడుస్తుంది. అంటే దశాబ్దాలుగా రెండు దేశాల మధ్యన ఈ డిఫరెన్సెస్ అనేవి ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నాయి. ఈ యుద్ధానికి రూట్ కాజ్ ఏంటంటే న్యూక్లియర్ ఇష్యూ. ఇక్కడ బిగ్గెస్ట్ టెన్షన్ పాయింట్ వచ్చి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ డెవలప్ చేస్తున్న న్యూక్లియర్ వెపన్ ఇజ్రాయెల్కి సెక్యూరిటీ రిస్క్. అమెరికాకు కూడా సేమ్ ఇదే కన్సర్న్. కానీ ఇరాన్ ఏం చెప్తుంది? ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఒక పీస్ఫుల్ ఎనర్జీ పర్పస్ అని. కానీ ఇరాన్ చెప్పిన మాటల మీద వేరే దేశాలకి ట్రస్ట్ లేదు. శాంక్షన్స్ అనేది రెండు దేశాల మధ్య చాలా ఇయర్స్ నుంచి అప్లై అయ్యాయి. డిప్లొమాటిక్ టాక్స్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యాయి. టెన్షన్ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది. ప్రాక్సీ వార్ బ్యాక్గ్రౌండ్. రెండు దేశాల మధ్యన డైరెక్ట్ వార్ కాకుండా ఎప్పటి నుంచో ఈ ప్రాక్సీ వార్ అనేది నడుస్తుంది. ఇరాన్ కొన్ని గ్రూప్స్ని సపోర్ట్ చేస్తుంది. లెబనాన్లో హెజ్బుల్లా గ్రూప్ని, గాజాలో హమాస్ని సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఏం ఆరోపిస్తుందంటే ఈ గ్రూప్స్ అనేవి వాటి మీద అటాక్ చేస్తున్నాయని. సో టెక్నికల్గా చూస్తే యుద్ధం అనేది చాలా ఇయర్స్ నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన జరుగుతుంది. కానీ ఇండైరెక్ట్గా మిసైల్స్, సీక్రెట్ ఆపరేషన్స్, సైబర్ అటాక్స్, ఎప్పటి నుంచో ఒక సైలెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. కరెంట్ ఎస్కలేషన్ ఎలా దారితీసింది? గడిచిన కొద్ది నెలల్లో ఇజ్రాయిల్ ఇరాన్ యొక్క మిలిటరీ పొజిషన్స్ ని సిరియాలో టార్గెట్ చేసి అటాక్ చేసింది. అప్పుడు ఇరాన్ బ్యాక్ చేస్తున్న గ్రూప్స్ చాలా ఎక్కువగా రాకెట్ అటాక్స్ అనేది స్టార్ట్ చేశాయి. రెండు దేశాల మధ్యన డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అనేది కొలాప్స్ అయ్యాయి. ఒక పాయింట్లో రెండు దేశాల మధ్యన చర్చలు అనేది విఫలమయ్యాయి. వెంటనే ఎయిర్ స్ట్రైక్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మిసైల్ రిటాలియేషన్ అనేది జరిగింది. అప్పుడే రెండు దేశాల మధ్యన ఓపెన్ కన్ఫ్రంటేషన్ ఎస్కలేట్ అయ్యింది. ఈ యుద్ధం అనేది ఎందుకు డేంజరస్ సింపుల్గా చెప్తాను. ఈ యుద్ధంలో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒంటరి కాదు. రెండు దేశాలకి స్నేహితులు ఉన్నారు. ఇజ్రాయెల్కి అమెరికా నుంచి స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంది. అమెరికా ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా ఎంటర్ అయితే ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక గ్లోబల్ టెన్షన్గా మారచ్చు. మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. యుద్ధం అంటే ఈ ఆయిల్ని డిస్రప్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇరాన్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆయిల్ డిస్రప్షన్ అంటే ప్రపంచం అంతా కూడా పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఇండైరెక్ట్గా ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. చాలా ఫ్యాక్టరీస్ మీద, వర్కర్స్ మీద, జాబ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ యుద్ధం ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇండియా మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అవడం వల్ల పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, స్టాక్ మార్కెట్ వాలటైల్గా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ రూపీ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఈ యుద్ధంలో ఇండియా న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తుంది. అటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా మెయింటైన్ చేస్తుంది. కానీ యుద్ధం వల్ల వచ్చే ఎకనామిక్ ఇంపాక్ట్ మాత్రం మనం అవాయిడ్ చేయలేం. ఈ ప్రైజెస్ వల్ల కామన్ మ్యాన్కి డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ యుద్ధం వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా? ప్రజెంట్ రీజనల్ కాన్ఫ్లిక్ట్గా ఉంది, నాట్ వరల్డ్ వార్. వరల్డ్ వార్ అంటే మల్టిపుల్ అలయన్సెస్ డైరెక్ట్గా ఫైట్ చేయటం. కానీ రెండు దేశాలకి సన్నిహిత కంట్రీస్లో చాలా సపోర్ట్ వస్తుంది. ఈ యుద్ధం ఎస్కలేట్ అవ్వడం వల్ల ఇరాన్కు ఉండే సపోర్టు నైబర్ కంట్రీస్తో ఆల్రెడీ ఉంది. ప్రజెంట్ రెండు దేశాలకి ఇండైరెక్ట్గా సపోర్ట్ లభిస్తుంది. అలాగే డిప్లొమాట్స్ నుంచి ప్రెజర్ పెరిగింది. అన్ని దేశాలు స్ట్రాటజిక్ పొజిషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫుల్గా గ్లోబల్ వార్ స్టేజ్కి రీచ్ అవ్వలేదు. కానీ ప్రజెంట్ ఇష్యూ అండ్ సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉంది. రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఎటు దారి తీయొచ్చు. ఇక్కడ
3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఎస్కలేషన్ని డిప్లొమసీ ద్వారా సాల్వ్ చేయగలటం. సెకండ్, లిమిటెడ్ రీజనల్ వార్, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన ఒక రీజనల్ వార్ కింద సద్దుమణిగితే పర్లేదు, లేదంటే చాలా కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ పాసిబిలిటీ వచ్చి లార్జర్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్, అంటే మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం. ఇది చాలా పెద్ద వార్ సిచ్యువేషన్కి దారితీస్తుంది. సో ఫైనల్ క్వశ్చన్, ఈ ఇరాన్ ఇస్రాయెల్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఫ్యూచర్లో బిగ్గర్ వార్గా మారుతుందా, లేదంటే నెగోషియేషన్స్ సెటిల్ చేస్తాయా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో గ్లోబల్ వార్ టెన్షన్స్లో మన మనీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రొఫెసర్ వర్మ టాక్స్.